అన్నీ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వచ్చింది, స్వేచ్ఛలో బతుకుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, అడిగే స్వేచ్ఛ వచ్చింది, కలవగలిగే నాయకులను కలవగలిగే స్వేచ్ఛ వచ్చింది. నాయకులు కలిసిన తర్వాతే మాకు ఇది చేయండి అని అడిగే స్వేచ్ఛ వచ్చింది. చేస్తున్నారు లేదా పక్కన పెట్టి, కనీసం ఈ మాత్రం స్వేచ్ఛ వచ్చింది కదా, ఇది చాలా అంటున్నారు. ప్రజా దర్బార్ అని పెట్టారు అట్టహాసంగా. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పోయారు. ఇప్పటికి 120 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వ్యవస్థ పెట్టారు. ఏ వ్యవస్థ? ఒక ఐఏఎస్ అందులో ఒక స్టోరీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికి అక్కడికి వచ్చిన పిటిషన్లు పరిష్కారమై ప్రజలకు ఉపయోగపడ్డ పనులు ఎన్ని ఒక స్టోరీ చేయండి. కనీసం గోసన్న వింటున్నారు కదా. మేము ఆ పని ప్రజావాణి అనేది ఎవ్రీ వీక్ చేశాం. మేము కొత్తదేం లేదు, అంతా డ్రామా. ప్రజా దర్బార్ అని హైదరాబాద్ పిలవాల్సిన పని లేదు. మా హయాంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సోమవారం ప్రజావాణి ప్రతి కలెక్టరేట్లో నడిచేది. కొత్తదేమీ లేదు ఇందులో, వాళ్ళు చేసింది కొత్తదనం ఏమీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, స్వేచ్ఛ వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద పోలీస్ కేసులు పెడుతున్నారు తెలుసా? ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐ ఫోన్ చేస్తాడు, ఎస్ఐ ఫోన్ చేస్తాడు, ఏసీపీ ఫోన్ చేస్తాడు, దిష్టిబొమ్మ కాలిస్తే బైండ్ ఓవర్ కేసులు. ఇవాళ మా కార్యకర్తల తలలు పగులుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అంటాడు. ఇక్కడ నడుస్తూ ఉంది ఏంటి? తలలు పగలగొట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం. ఇవాళ మా ఎమ్మెల్యేలకు బెదిరింపులు, మా నాయకులకు బెదిరింపులు. 1-2 కాదు, ఇక్కడ నడుస్తున్నది ప్రతీకార పాలన, ప్రజాపాలన కాదు. ప్రతీకారం తీర్చుకునే దిశగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే ఒక విచిత్రమైన వితండవాదం తీసుకొని వచ్చే ఒక వ్యవహారం. నేనేమంటున్నా రజనీ గారు, ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళకి ఈ 120 రోజుల్లోనే స్పష్టంగా ప్రజల్లో ఒక రెస్ట్లెస్నెస్, ఒక అనిశ్చితి కనబడుతుంది. ఎందుకు మీరు అనొచ్చు 120 రోజుల్లోనే మార్పు వస్తుందని. మీరు గుర్తు తెచ్చుకోండి, 2018లో మేము శాసనసభ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాము. దాదాపు ఒక 7-8 సీట్లు చాలా స్వల్పంగా ఓడిపోయాం. అంటే దాదాపు బుల్డోజింగ్ మెజారిటీ 75% సీట్స్ గెలిచాం. కానీ 3 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము మొత్తం 17 సీట్లు ఉంటే కేవలం 9 గెలిచాం, 8 పోయినాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి ఉంది, అంతకంటే ఎక్కువే ఉంది.